నీ పరిశుద్ధాత్మ సన్నిధిలో మేము కూడుకొని ముందుకు వెళ్తుండగా మీరే మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధి మమ్మల్ని నడిపించునుగాక. నీ కృప మమ్మల్ని ఆదరించునుగాక. నీ దయ మా పైన నిలిచి నీ కటాక్షము మేము పొందిన వారమే. ఇదిగో నాయన, నీవు మా కొరకు తెరిచిన ద్వారముల్లో మేము పరిగెత్తుదుముగాక. తండ్రి, మేము రెక్కలు చాపి పైకి ఎగిరే సంఘముగా మేము నాయన నీ సన్నిధిలో కనబడు వరకు మా మీద నీవు దృష్టి ఉంచి మాకు మార్గము చూపించి మమ్మల్ని బలపరిచి మాకు బోధ చేసి మమ్మల్ని స్థిరపరిచి నీకు ప్రియమైన బిడ్డలుగా, నీకు ఇష్టమైన వారముగా, నీకు ఇష్టలముగా, నీకు ఇష్టమైన సంఘముగా మమ్మల్ని కట్టుమని, బలా నమ్మకమైన దాసురాలనే స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని నాయనా, మేము నీ ఎదుట నిలబడినప్పుడు నిందారహితంగా ఉందముగాక. మా పాపదోషములన్నీ క్షమించి మా నోటికి నోరైండండి. మా కదలికల్లో, మా ప్రార్థనలో, ఇదిగో నాయన, మా ప్రతి శరీర కదలికలతో నీవు మహిమ పొందండి ఆయన. ఆరాధిస్తుండగా ఆరాధనకు యోగ్యుడమైనందుకు వందనాలు. మా స్తుతి ఆరాధనను మీరు అంగీకరించినందుకు వందనాలు తండ్రి. ఇంకా ముందున్న సమయాన్ని నీకే అప్పచెప్పుకుంటుండగా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చేయలను కాకని యేసు నామమున పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని విందాం. వాక్యమే అన్నిటికీ ఆధారము. వాక్యం లేకుండా ఏది లేదు. పరిశుద్ధాత్ముడు అయినప్పటికీ వాక్యాన్ని దాటి ఏది కూడా చేయడు. వాక్యం ఏం చెలవిస్తున్నదో ఆ వాక్యంలో నుండే మనకు అర్థం కాని రహస్యమైన, గూఢమైన, మరి తెలియని, మర్మంగా ఉన్న విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ నేర్పిస్తూ చక్కగా సత్యంలో అనగా సర్వసత్యంలో మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. మరి అన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుకూలపరిచి ఈ దినము మనమే కాకుండా మనతో కూడా ఇంకా సహవాసులు కొందరు, దేవుడు నడిపించిన వారు కొందరు ఈ మాటలు వినడానికి కృప చూపుతున్నాడు. ఆమేన్. మనం ఇక్కడ చదువు లేకుండా ఉంటున్నాం సంఘంలో చాలామంది. కానీ దేవుని సన్నిధిలో చదువుతో పని లేదు. పక్కలకు చెప్పండి, చదువుతో పని లేదని చెప్పండి. చదువున్నా చదువు లేకపోయినా, అందమున్నా అందం లేకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందరో ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే గొప్ప కృపను పోగొట్టుకున్నారు. ఆమేన్. దేవుడు పిలిచిన పిలుపులన్నిటిలోకెల్లా ఉన్నతమైంది గొప్ప పిలుపు మరి విజ్ఞాపన చేసేవాళ్ళు. ఆమేన్. ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన పిలుపు చాలా గొప్పది. కాబట్టి ఈ దినం మనము అట్టి ప్రార్థనలో యాచించడానికి, విజ్ఞాపన చేయడానికి, దేవుణ్ణి అడగడానికి దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆమేన్. మనం ప్రార్థించవలసిన కుటుంబాలు, సంఘాలు, వ్యక్తిగత జీవితాలు ఎందరో ఉన్నప్పటికీ మనం కొద్ది నిమిషము వాక్యంలో గడుపుదాం. 1 గంట వరకు వాక్యాన్ని విని తర్వాత ప్రార్థన అంశముల్లో మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి కష్టాల్లో ఉన్న వారి కొరకు, బాధల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, అప్పు సమస్యలు ఉన్న వారి కొరకు, రోగములతో ఉన్న వారి కొరకు, నానా విధాలుగా దుష్టుని యొక్క చేతుల్లో, హస్తముల్లో ఇబ్బందులు పడుతున్న వారి కొరకు, వారి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా పనిచేయడానికి? ఇక్కడ దేవుడు కొన్ని 2 సందర్భాలని మనం చూస్తూ ఉంటే ఆ 2 సందర్భాలని మనం అర్థం చేసుకునే విధానంలో దేవుడు మనకి దినము నడిపించాలి. ఇక్కడ కూడా కొందరికి దేవుడు అటువంటి కార్యములు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నేను నేర్పించాల్సిన సంగతి వాక్యంలో నుండి మనము ఈ కార్యంను చూద్దాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది. ఒకసారి ఆ మాట తీసుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఆమేన్. పేతురు, యోహాను. చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరెవరు? పేతురు, యోహాను. ఈ దినం మనం కూడా ఎట్లయితే దేవుని దగ్గరకు వచ్చినామో ఆ విధంగా వాళ్ళు కూడా 3 గంటల సమయానికి దేవుని దగ్గరికి
దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థన కొరకు గుడిలోకి వెళ్తున్నారు, దేవాలయంలోకి వెళ్తున్నారు. శృంగారం అనే దేవాలయం అది. ఆమేన్. ఏం దేవాలయం అది? దేవుని ఆలయం పేరు ఇక్కడ ఉంది. శృంగారమను దేవాలయంలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఎవరెవరు వెళ్తున్నారు? పేతురు, యోహాను, ఇద్దరు దేవుని శిష్యులే. దేవునితో తిరిగినోళ్ళే, దేవునితో తిన్నోళ్ళే, దేవునితో సహవాసంలో ఉన్నవాళ్ళే, శారీరకంగా ఉన్నవాళ్ళు. ఆమేన్. ఇప్పుడైతే దేవుడు లేడు, ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆ యొక్క ఒలివల కొండ నుండి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వీరు మీదికి దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత వీళ్ళు దేవుని సేవను చేస్తూ ఉన్నారు. ఆమేన్. దయమ నమ్మకు అర్థమవుతుందమ్మా. యేసుప్రభు భూమి మీద ఉన్నాడు, శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ శిష్యులు ఎటువంటి వాళ్ళంటే బాగా చదువున్న వాళ్ళు కాదు, తెలివున్న వాళ్ళు కాదు, బలం ఉన్నోళ్ళు కాదు, ఎవరు కాదు. ఆమేన్. ఈ దినం మనల్ని ఏర్పరచుకున్నట్టే ఆ దినం కూడా సేమ్ దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఒక శక్తిని ఇస్తున్నాడు. శక్తి మాత్రమే, అధికారం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో పవర్ అని మాత్రమే ఉంది, అథారిటీ అన్నది లేదు అక్కడ. శక్తికి అధికారానికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఈ అధికారం కూడా శక్తిగా మనం వాడుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఏం శక్తి ఇచ్చిండంటే దేవుడు, ఏం శక్తినిచ్చిండు మనం నిన్న విన్నాం. తల్లి మన కృపమ్మ, అరసపల్లి కృపమ్మ దుష్టుని చేత బాధపడుతూ ఉంటే మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మాటలు విన్నాం. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు ఏమని విన్నాం? దేవుడు మనకు ఏమిచ్చిండట? శక్తినిచ్చిండు. హల్లెలూయా. ఈ దినము దాంట్లో కొంచెం లోతుగా విందాం. ఈ 3 గంటల టైంలో పేతురు, యోహాను గుడిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ గుడి గేట్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. శృంగారమను దేవాలయం దగ్గర గుడి గేట్ దగ్గర ఎవరున్నారు? అడుక్కోవడానికి ఒక ఆయన వచ్చిండు. భిక్షము అడుక్కునేవాడు అక్కడ ఉన్నాడు. కొందరు రోజు అక్కడికి వస్తారంట, దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళను భిక్షం అడుక్కోవడానికి. ఆమేన్. దేవాలయంలోకి వెళ్ళేటోళ్ళని ఏం అడుక్కుంటారు? వాళ్ళు భిక్షం అడుక్కుంటారు. భిక్షం అడుక్కోవడానికి అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాడు ఏం చేశాడు? వీళ్ళని కూడా భిక్షం అడుక్కుంటున్నాడు. ఆమేన్. ఆ అడిగేవాడు ఎట్లున్నాడట? పుట్టింది మొదలుకొని కుంటివాడు, పుట్టిన నుంచి కుంటివాడు, గేట్ దగ్గర ఉన్నాడు, పుట్టిన నుంచి కుంటోడుగా ఉన్నాడు. వీళ్ళు ఇంకా దేవాలయంలోకి రాలేరు, వీరు ఇంకా బయటనే ఉన్నారు. బయట నుంచి వస్తుంటే వీళ్ళు కూడా నాకేమన్నా డబ్బులు ఇస్తారేమో అనుకొని ఆ కుంటివాడు ఏం చేశాడు? వీళ్ళని కూడా అడుక్కుంటున్నాడు. ఆమేన్. వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా దొరుకుతుందేమో అని వాళ్ళ వైపు ఇట్లా చూస్తున్నాడు. అయ్యా ఏమన్నా వెయ్యండి అన్న ముఖం పెట్టి వాళ్ళ వైపు ఏం చేశాడు? చూస్తున్నాడు. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడిగిందంట. ఆమేన్. మనల్ని కూడా ఇట్లా చూసి అడుగుతారు కదా భిక్షం అడుక్కునే వాళ్ళు. వాడు కూడా అంతే భిక్షం అడుక్కుంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నా ఉంటే వేయండి, బంగారమో నాణేలో తినే పదార్థంలో ఏదో ఒక వస్తువు విలువైంది దొరుకుతుందేమో అనుకొని ఆశిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు వీళ్ళ దగ్గరికి రాగానే మనకు బైబిల్ ఈ విధంగా చెప్తున్నది, వాళ్ళు ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుక్కున్నాడు. హల్లెలూయా. వీళ్ళు సేవకులని తెలుసు, వీళ్ళు దేవునితో తిరిగిన వాళ్ళని తెలుసు, వీరు పేతురు, యోహాన్ అని కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తెలియని మనుషులు అంటే ఎవరు కూడా లేరు. మనం గ్రామంలో ఉంటూ ఈయన పాస్టర్ అని అందరికీ ఎట్లా తెలుస్తుందో, మనం ప్రజలు తిరిగితే మనం ఏం పని చేస్తున్నాం అందరికి ఎలా తిరుగుతుందో, వాళ్ళ సొంత స్థలంలో వాళ్ళ చర్చికి వాళ్ళు వెళ్తూ ఉంటే, వాళ్ళ గుడిలోనికి వెళ్తూ ఉంటే అక్కడ అడుక్కునే వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం పని చేయరు, వీళ్ళ దగ్గర ఏముంటుందని ఆశిస్తున్నాడు, ఏదో ఉంటుంది అనుకుంటున్నాడు. ఆమేన్. అయితే వెంటనే వాడు అడగగానే పేతురు, యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. ఇగో ఇటు చూడు అంటాం. అప్పుడప్పుడు భిక్షగాన్ని పిలిస్తే వాడు ఎంత సంతోషంగా వస్తాడు. ఎట్లని ఏదో ఒకటి
ఇస్తారు, నాకు వీరు దానం చేస్తారు, భిక్షమేస్తారు అని చెప్పి వాడు సంతోషంగా వస్తాడు. ఆ విధంగా ఈ భిక్షగాన్ని అక్కడ ఉన్నటువంటి బైబిల్ చెప్తున్నట్టుగా వాడిని చూసి ఇగో మాట్లాడుతూ చూడు అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర నువ్వు అనుకుంటున్నట్టుగా, ఇంకా వాడు అక్కడ అంటున్నాడు 5వ వచనంలో, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని వాడు కనిపెట్టుకొని వాళ్ళ మంది లక్ష్యం వచ్చిండు. అయ్యా అయ్యా అన్నట్టు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు, లక్ష్యం ఉంచిండు, ఇంట్రెస్ట్ పెట్టిండు, ఏదో ఇస్తున్నారు నాకని. ఏదో ఇస్తున్నారు అనుకుంటే అంతటా పేతురు ఏం చేసిండు తెలుసా, వెండి లేదు బంగారం లేదు. వెండి బంగారంలు మా యొద్ద అంటలేదు, నా యొద్ద అంటున్నాడు. వెండి బంగారంలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఆమె పక్కలకు చెప్పండి, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నిన్న అరసపల్లి తల్లి ఆ యొక్క దయ్యముల చేత ఆమె నిన్న మనకు చెప్తుంది కదా, ఆ ఇంట్లో అన్ని చెవులలో స్వరాలు వినబడుతున్నాయి, శబ్దం వస్తుంది, ఇవన్నీ స్వరాలు వినబడుతున్నాయని అంటుంది. అవి ఎవరి స్వరాలు? దయ్యముల స్వరాలు. అందుకొరకేనేమో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ అంత దూరం వెళ్ళి తల్లిని కలిసి ప్రార్థన చేసి కుటుంబానికి తల్లికి విడుదల ప్రకటించి రావడానికి ఇచ్చినాడు. ఆమెన్. ఆ వెళ్తున్న సమయంలో నాకు ఇదే వచ్చింది, ఆ తల్లికి నేనేం చేయడానికి వెళ్తున్నాను ఒక సేవకునిగా. ఇప్పుడు నేనేం చేయాలి అక్కడికి వెళ్ళి? చెప్పండి, మీరు చెప్పండి. భజన చేసి రావన్నా, పాటలు పాడి రావన్నా, వాక్యం చెప్పి రావన్నా, లేక నాకున్న జ్ఞానాన్ని అక్కడ ఒలకవసి రావన్నా, ఏం చేసి రావాలి ఇప్పుడు ఆ తల్లికి? నా దగ్గర ఏమున్నదని ఆ తల్లి కొరకు మనం ఎందుకు పరిగెత్తుతా ఉన్నాం? హల్లెలూయా. అప్పుడు నాకు వచ్చింది, నా దగ్గర లేనిది నేను ఆ తల్లికి ఇవ్వగలుగుతానా? చెప్పండి. ఇది చదువుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు కదా. నువ్వేమన్నా నాకు ఇవ్వాలి అని అంటే ముందు అది నీ దగ్గర ఉండాలి. ఆమెన్. అది నిన్నటి దినం బలంగా దేవుడు నన్ను తాకిన మాట. అప్పుడు ధైర్యంగా మరి ఎంత దూరమైనా ఉండని ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ తల్లికి ఏం ప్రకటించాలా? యేసు నామంలో విడుదలను ప్రకటించాలి. ఆమెన్. ఈ అమావాస్య దినములు చెడ్డ దినములు, ఈ పున్నముల దినములు చెడ్డ దినములని మనం అనుకుంటున్నాం, కానీ అన్ని దినాలు మంచివే. ఆమెన్. కానీ కొన్ని దినముల ప్రభావము మనుషుల మీద చెడ్డగా పనిచేస్తూ ఉంటుంది. దయ్యపు శక్తులు, మంత్రశక్తులు, మనుషుల విషపు చూపులు మనుషులను పట్టి ఏం చేస్తున్నాయి? పీడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి విడుదలను మనము ప్రకటించడానికి మన దగ్గర ఏముండాలి అని అంటే దేవుడు ఉండాలి. ఆమెన్. మన దగ్గర దేవుని శక్తి ఉండాలి. నా దగ్గర దేవుని శక్తి లేకుండా నేను ఇతరులకు దేవుని నామంలో విడుదల ఇవ్వగలుగుతానా? ఇవ్వలేం. అందుకే పక్కలకు చెప్పండి, నా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తానని చెప్పండి. బంగారం ఇస్తారా, వెండి ఇస్తారా? ఆ టైంలో సొలొమోను మందిరం కడతా ఉంటే అందరు ఏం చేసిరట, వాళ్ళ ముక్కు పుడకలు కూడా తీసి ఇచ్చారు, చెవుల రింగులు కూడా తీసి ఇచ్చేసినారు. ఇప్పుడు మీరేమిస్తారు? మీ దగ్గర ఏమున్నది ఇప్పుడు దేవుని కొరకు? మీ దగ్గర దేవుడే ఉండాలి, దేవుని శక్తి ఉండాలి, ఆయన సన్నిధి మీరు మోసుకొని వెళ్ళాలి. ఆమెన్. ఉట్టిగా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళి అమ్మ వచ్చినామని చెప్పేసి వస్తే కుదురుతుందా? అక్కడ దేవుని కార్యం మనం చూడాలా. ఈ మాట మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఆమెన్. భక్తుడు ఏం చెప్తున్నాడు? నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. అందుకే మీరు చెప్పండి, నీ దగ్గర లేనిది నాకు ఎప్పుడు ఇవ్వలేవని చెప్పండి. ఈ కాలంలో ఏమవుతుందంటే భక్తుల పరిస్థితి, వాళ్ళే ఎన్నో కష్టాలతో ఉంటారు, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తారు ఇతరుల కొరకు. ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే వాళ్ళ బ్రతుకులో ఏముంటుందంటే సొంతగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీకున్నదే నీవు ఇతరులకు ఇవ్వగలుగుతావు. నీవు సంతోషంగా లేకపోతే ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతావా? అది అబద్ధం. ఎస్తేరమ్మా, నీ దగ్గర లేనిది నువ్వు ఇతరులకి ఇవ్వలేవు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పటిదాకా మీరు ఏం చెప్పారు? నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను అని అన్నావు. ఇప్పుడు నువ్వు పక్కలకు మళ్ళీ చెప్పు, నీ దగ్గర లేనిది నాకు ఇయ్యలేవని చెప్పండి. నీ దగ్గర లేనిది ఎట్లా ఇస్తావు? ఈ చిన్న మాట మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి అలవాటు ప్రకారంగా ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం. ఇది ఉట్టి మాటనే. ఈ దినం కొరకు మనం ఎవరికైనా మేలు చేయాలంటే ముందు ఆ మేలు మన జీవితంలో
ఉండాలి, ఆ శక్తి మనలో ఉండాలి, ఆ వెలుగు మనలో ఉండాలి. హల్లెలూయా. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించాలంటే ముందు దీనికి అది కాలుతూ ఉండాలి. ఆమేన్. అప్పుడే ఇతరులను వెలిగించగలుగుతాం. నువ్వే ఆరిపోయిన దీపంగా ఉండి ఇతరులను వెలిగించాలంటే అవుతుందా? కాదు. అందుకనే మొట్టమొదటిగా నీలో ఆ కార్యము మొదలు కావడానికి కొరకే దేవుడు అంటున్నాడు, నీకు అధికారము ఇచ్చిన అంటున్నాడు. హల్లెలూయా. ఏమిచ్చిండు? ఫస్ట్ నీలో ఉండాలి. అక్కడ పేతురు స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళొకసారి చదువుతున్నా. ఏమంటున్నాడంటే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, నీకు తెచ్చియలేను. లేవు కాబట్టి ఇవ్వలేను. ఉన్నది కాబట్టి ఇవ్వగలుగుతా. ఆమేన్. ఉన్నది కాబట్టి ఇవ్వగలుగుతా, లేదు కాబట్టి ఇవ్వలేను అని చెప్తున్నాడు. పేతురు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పిండు. వెంటనే వాడు నడిచిండు. హల్లెలూయా. ఈ విధంగా ఉండాలి మనం ఏదో ఒకటి కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏది కలిగి ఉంటే అదే ఇవ్వగలుగుతావు. నువ్వు దయ్యంని కలిగి ఉంటే దయ్యంనే ఇవ్వగలుగుతావు. దేవుణ్ణి కలిగి ఉంటే ఇతరులకు దేవుణ్ణే ఇవ్వగలుగుతావు. ఆమేన్. చిన్న విషయమే, కానీ ఇది క్రైస్తవులందరినీ మోసంలోకి నడిపిస్తూ ఉంది. చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గరనే ఏముండదు, ఇతరులకు ఏదో ఇస్తాం అనుకుంటారు. అందుకే అట్లాంటి నటన చేసే సంఘంగా, డ్రామా చేసే సంఘంగా మనం ఉండడానికి సెలవు లేదు. ఆమేన్. ఇవన్నీ ఒక దినం దేవుడు ఆయన శక్తిని కుమ్మరించినప్పుడు, ఆయన అగ్నిని సంఘంలో రగిలించినప్పుడు కట్టె, కర్ర, కొయ్యకాలు, గడ్డి అన్నీ ఏమవుతాయి? చెప్పండి, ఏమవుతాయి? కాలిపోతాయి. కాబట్టి నిన్నటి దినము అక్కడ వెళ్ళిన పరిచర్య అది కాలిపోయే పరిచర్యగా ఉండొద్దు. అది బంగారము, వెండి, వెలగల రాళ్ళ లాంటి పరిచర్య మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే పక్కలకు చెప్పండి, ఉట్టిటి ప్రార్థనలు చేయొద్దు మనం అని చెప్పండి. నటనొద్దు, డ్రామా వద్దు, శక్తి లేని ప్రార్థనలు అసలే వద్దు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వగలుగుతాం, మన దగ్గర లేనిది ఏది కూడా ఇవ్వలేం. కాబట్టి సంఘము నేర్చుకోవాలి. సంఘం ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నీ. ఎక్కడ పొందుకోవాలా? ఎక్కడి నుంచి? ఈ లోకంలో నుంచి పొందుకుందామా? దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకుందామా? దేవుని దగ్గరికి వెళ్ళే దేవుడు ఏమేమి ఇచ్చిండో అవన్నీ మనం పొందుకొని అవన్నీ ప్రజలకు మనము ఇవ్వాలా. ఆమేన్. ప్రజల కొరకు మనం ఎప్పుడు నమ్మకంగా పనిచేస్తామంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి స్వరాన్ని విని ఆయన చెప్పినట్టుగా జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో ఇతరుల కొరకు మేలుకరమైన సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా దగ్గర ఏమి లేవు, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా. నా దగ్గర ఏముంది అని అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామం ఉంది. హల్లెలూయా. నా దగ్గర నిన్ను లేపడానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తి ఉంది, అధికారం ఉంది, నిన్ను బ్రతికించే అధికారము నా దగ్గర ఉందని చెప్పాలా. సంఘం ఇటువంటి క్రియలు చేయాలి. ఎంతకాలము ఈ కథలు వినుకుంటూ బ్రతుకుతాం మనం? ఎంతకాలము ప్రసంగాలు చేసుకుంటూ బ్రతుకుతాం మనం? ఎప్పుడు ఆ ప్రసంగం మన జీవితంలో నిజమవుతుంది? కుంటోని లేపిండట దేవుడు అంటున్నాం, కానీ లేపబడిన వ్యక్తిని మనం చూపించగలుగుతున్నామా? అబద్ధికులం అయిపోతున్నాం. ఆమేన్. దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాదు, ఆయన వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. హల్లెలూయా. ఇది దయ్యం వలన అయిన క్రియ అని చెప్తున్నాం, కానీ ఆ దయ్యాన్ని వెలగొట్టలేని స్థితిలో సంఘము ఉంటుంది. ఇది మంత్ర ప్రభావం అని విశ్వాసులకు చెప్తున్నాం, కానీ ఆ యొక్క మంత్ర ప్రభావం నుండి వారికి విడుదల ప్రకటించలేని పక్షవాతం స్థితిలో సంఘం ఉంటుంది. ఆమేన్. పక్షవాతం అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? పక్షవాతం వచ్చినోడు చనిపోయినా బాగుంటుంది, చనిపోకపోతే పరిస్థితి ఏముంటుంది తెలుసా? కాలో చేత పడిపోతుంది, భోజనం మాత్రం తింటనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. తిండి మాంతాడా? కాలు పడిపోయిందని చెప్పి తిండి మాంతే ఏమవుతుంది? హల్లెలూయా. ఈ పని చేయనోడు కూడా ఈ శక్తిని తింటా ఉంటాడు అన్నట్టు. పని చేయనోడు కూడా ఈ కాలు పని చేయదు, కానీ రక్తము వెళ్తూ ఉంటుంది, ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఏం చేస్తుందంటే పని చేయను కానీ అన్నీ కావాలి అంటుంది. సంఘం కూడా అట్లనే తయారవుతుంది. దేవుని దగ్గర నుంచి అన్నీ కావాలి కానీ ఎవరికి ఏమి ఇవ్వను అంటుంది. పక్షవాతం వచ్చిన సంఘంలాగా, పడిపోయిన సంఘంలాగా, పని చేయలేని సంఘంలాగా, క్రియలు లేని సంఘంలాగా మనం ఉండకూడదు. ఆమేన్. పక్కలకు చెప్పండి, మనం పనికొచ్చే సంఘంగా, పని చేసే సంఘంగా ఉండాలని చెప్పండి. అందరూ కూడా ఎవరైనా సరే దేవుని సన్నిధిలో వీళ్ళు ఇప్పుడు పని చేస్తూ ఉన్నారు.
దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. పుట్టిన నుంచి కుంటివాడిని యేసు నామంలో లేచి నడువనంగానే ఏమైపోయిండు? నడిచిండు. నీ దగ్గర ఉందా ఆ మాట శక్తి? నీకు అధికారం ఉందా? నీ దగ్గర శక్తి ఉందా? ఈ రెండు వేరు వేరు. అధికారంతో ఒక మాట చెప్తే ఏమవుతుంది? ఆ పని జరిగిపోతుంది. హల్లెలూయా. ఆ మాటను మనం చూసుకుందాం. అందుకే ఈ దినం నేను 2-3 సందర్భాలు జ్ఞాపకం చేసి మనము సంఘంలో ఏ విధంగా ఉండాలన్నది నేర్పించడానికి ఆశపడుతున్నాను. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో ఈ మాటలు చూసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపిండు. ఆమెన్. పంపి ఆయన చాలా విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పించి ఏం చేస్తున్నాడంటే, మీరు మరి అద్భుతాలు చేయండి, సూచక్రియలు చేయండి, స్వస్థపరచండి అన్నట్టుగా వారికి బోధ చేస్తే 17వ వచనంలో వారు ఏమంటున్నారో తెలుసా? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి దేవుని దగ్గరికి వచ్చారు. ఆమెన్. 70 మంది శిష్యులు ఏమయ్యారు? దేవుడు ఏం చేసినాడు? పంపిండు. వాళ్ళు ఒక ఆజ్ఞ తీసుకున్నారు దేవుని దగ్గర, ఒక శక్తిని పొందినారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నారో తెలుసా? ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నావని చెప్తున్నారు. ఏం లోబడుతున్నాయట? మరి వీళ్ళ మాట ఎందుకు లోబడుతున్నాయి? వీళ్ళలో ఏముంది? దేవుడిచ్చిన మాట ఉంది. దేవుని యొక్క శక్తి నిలుస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు మాట? ఈరోజు నీలో దేవుని శక్తి ఉందని. దేనికి భయపడద్దు. అన్నిటి బలం పైన, సాతానుడు చేసే ప్రతి కార్యం పైన నీకు ఏమిచ్చిండు? దేవుడు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనకు అనుగ్రహించినాడు. అందుకే పైనుండి వచ్చే శక్తి కొరకు మీరు ఎదురు చూడండి అని అన్నాడు. పంపబోయే శక్తి కొరకు. హల్లెలూయా. సంఘం ఎంతమంది ఈ విధంగా ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనమైతే ఈ స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థత, విడుదల ప్రకటించాలి మనం. ఆమేన్. ఈ మాటలు వింటుంటేనే వాళ్ళ ఇండ్లలో దయ్యాలన్నీ గడగడ వనికి విడిచి పారిపోవాలా. ఎందుకు? యేసుప్రభు చెప్పిండు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె బాగైందని ఆ తల్లికి చెప్తుంటే ఇంటి దగ్గర ఉన్న కుమార్తె ఏమైంది? బాగైపోయింది. దయ్యం విడిచిపోయింది అదే టైంకి. శతాధిపతి వచ్చి దీనుడుగా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పెద్ద యోగ్యుణ్ణి కాదని, నా దాసుడు ఒక్కడు బాధపడుతున్నాడు, నలిగిపోతున్నాడు అంటే అన్నప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క దాసుని కూడా ఏం చేసిండు? స్వస్థపరిచిండు. ఆమేన్. ఎంత శక్తి ఉందో చూడండి. కొన్ని చోట్ల దేవుడే స్వయంగా వెళ్ళి ప్రార్థన చేసిండు. కొన్ని చోట్ల మాట మాత్రము సెలవిస్తే చాలని గొప్ప విశ్వాసం కనపరిచిండు. హల్లెలూయా. నీలో లేనిది నువ్వు ఇతరులకి ఇయ్యలేవు. అంత డబ్బా కొట్టుకున్నాడు, అంత డ్రామాని, అంత వ్యర్థమైన పరిచర్య. అట్లాంటి పరిచర్య మనకొద్దు. దయచేసి ఈ దినము ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం దేవునితో నడవాలా. ఆమేన్. దేవుని వాక్యం వలన మనకు అధికారం వస్తుంది. దేవుని వాక్యం వల్ల మనకు ఏమొస్తుంది? ఇది అధికారంతో కూడుకున్నది. ఇది ప్రతిదీ కూడా ఒక ఆజ్ఞ. ఆమేన్. ఇది ప్రతిదీ కూడా దేవుని అధికారం. ఇది ఏ అధికారంలో నీవు ఈ సూచక్రియలు చేస్తున్నావు అంటే దేవుడు ఏం చెప్పిండు? దేవుడు ఇచ్చిన అధికారం. ఆ అధికారం ఎట్లా ఇచ్చాడు? వాక్య రూపంలో ఇచ్చాడు. ఆమేన్. నా తండ్రి సెలవిస్తేనే నేను చేస్తా అంటుండు. కాబట్టి వాక్యం అనే అధికారాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? లూకాసు వార్త 10వ అధ్యాయంలోనే 19వ వచనంలో ఏమంటున్నది? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. ఏది కూడా ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఎవరికి హాని చేయదట? ఎవరైతే ఈ అధికారాన్ని కలిగి ఉంటారో. అందుకే మనం వాక్యపు అధికారం కిందికి రావాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ఏ అభిషేకాన్ని గౌరవిస్తావో,
ఆ అభిషేకాన్ని జీవితంలో కూడా పనిచేస్తుంది. నీవు దేవుని వాక్యాన్ని గౌరవించి ఆ అధికారానికి నీవు లోబడినప్పుడు, ఆ కాడిని నీవు ఎత్తుకున్నప్పుడు, ఆ కాడికి నువ్వు లోబడినప్పుడు ఆ కాడి నిన్నే ఎత్తుకుంటుంది. ఆమెన్. నీవు వాక్యం అనే కాడిని మోయడం కాదు, వాక్యమే నిన్ను మోస్తుంది. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యమైన అధికారానికి కిందికి నువ్వు రావాలా, లోబడాలా. ఆమెన్. తల వంచాలా. తల ఎందుకు వంచాలే? కాడి మోయడానికి. ఏంటిదా కాడి? దేవుని వాక్యం. ఆమెన్. దేవుని వాక్యం అనే కాడి ఎందరు మోస్తారో వాళ్ళందరి జీవితాల్లో అధికారం వాళ్ళు కలిగి ఉంటారు. అందుకే నేను కారులో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను, కానీ ఆలోచిస్తూ ఉన్నాను, నేనెవరో నాకు తెలవాలా. ఫస్ట్ పక్కలకు చెప్పండి, నీవెవరో నీకు తెలవాలా. ఇంతదాకా నీ దగ్గర ఏముందో నీకు తెలవాలని విన్నాం. నీ దగ్గర లేనిది ఇతరులకు ఇవ్వలేము. ఇప్పుడు నీకు తెలవాలి నీవెవరు, నేను దేవుడు ఏ పని కొరకు పిలిచాడు. అందరు సేవకులు ఒకేలాగా ఉండరు, అందరు ప్రవక్తలు ఒకేలాగా ఉండరు, అందరు విశ్వాసులు ఒకేలాగా ఉండరు, అందరు శిష్యులు ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దాని కొరకు దేవుడు ఒక్కొక్క పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఆమెన్. నిన్ను దేని కొరకు ఏర్పరచుకున్నాడు దేవుడు, అది నీకు తెలవాలా. ఆమెన్. హల్లెలూయా. ఈ అధికారము ఇప్పుడు మనము ఇక్కడ మనకున్న పోలీస్ స్టేషన్ పరిధి మనం డిచ్పెల్ దాటితే పనిచేయదు. పనిచేస్తుందా? అక్కడ ఏ పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది? డిచ్పెల్ పోలీస్. అంటే పరిధులు ఉన్నాయి. నిన్ను దేవుడు దేని కొరకు ఏర్పాటు చేశాడు, నీ పని ఏంటిది, దేవుడు నీకు చెప్పిన ఆ పరిధి ఏంటిది, నిన్నేం చేయమన్నాడు. వాళ్ళకి వెళ్ళి ప్రేయర్ చేయమన్నాడా, అక్కడ దయ్యం వెళ్ళగొట్టమన్నాడా, నీ పిలిపేందో నీకు ముందు తెలవాలా. ఆమెన్. నీ పిలిపేందో తెలవాలా. నువ్వు దేవుడు మన స్థలంలో ఉన్నావో లేదో తెలుసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు, యోహాను వాళ్ళు ఒక్క అద్భుతం కూడా ఎప్పుడు చేయలే యేసుప్రభు ఉన్నప్పుడు. యేసుప్రభు మాటను తీసుకొని శిష్యులు వెళ్ళినట్టుగా మత్తయి సువార్తలో చూస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు స్వయంగా వాళ్ళకి శక్తినిస్తున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో పవర్కి ఇక్కడ అధికారం అని ఉంది. ఓకే, ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, మార్పిడి చేసుకోవచ్చు, పవర్ అన్నా, శక్తి అన్నా, అధికారం అన్నా. కానీ కొన్ని సందర్భాల్లో స్పష్టత చాలా అవసరం. ఆమెన్. దేవుడు బైబిల్లో శక్తిని శక్తి అనే పిలిచాడు. పరిశుద్ధాత్మ శక్తి అని అన్నాడు. పరిశుద్ధాత్మ పవర్ అనలేదు, హోలీ స్పిరిట్ పవర్ అనలేదు. హోలీ స్పిరిట్ పవర్ అన్నారు, హోలీ స్పిరిట్ అథారిటీ అని అనలేదు. హల్లెలూయా. అధికారం వేరు, శక్తి వేరు. మరలా మనం ధ్యానించుదాం దాని విషయంలో. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన తన 12 మందిని, ఇక్కడ 70 మందిని పిలిచాడు, ఇద్దరిద్దరిని పంపాడు. ఇక్కడ 12 మందిని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. సో వాళ్ళకి ఏం పొందుకున్నారు? శక్తిని పొందుకున్నారు. అప్పుడు దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళినారు, ప్రార్థన చేశారు, అయిపోయింది. అయితే ఒక సమయంలో తట్టుకున్నారు. ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి సొమ్ము వ్యాధి వచ్చింది. ఆ సొమ్ము వ్యాధి తరచుగా ఆ కుమారుడిని ఎక్కడ పడేస్తుందట? నీళ్ళలో, అగ్నిలో పడేస్తున్నది. ఎక్కడెక్కడ? నీళ్ళలో, అగ్నిలో పడేస్తూ ఉన్నది. ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి శిష్యులకు అప్పచెప్తే శిష్యులు ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన పని చేస్తలేదు. హల్లెలూయా. ఇంకా కొంచెము శక్తి అవసరం ఉన్నది. ఈ శక్తిలో స్థానములు ఉన్నాయి. హల్లెలూయా. ఈ శక్తులు ఏమున్నాయి? స్థానములు ఉన్నాయి. మనకంటే పై అధికారి ఒకడు ఉన్నాడు. ఆ పై అధికారికి ఇంకా కొంచెం ఎక్కువ అధికారం ఉంటుంది. ఉంటుందా ఉండదా? కింద ఉన్నోడికి ఎక్కువ ఉంటుందా, పైన ఉన్నోడికి ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదినం ఒక్కొక్క మెట్టు అధికారంలో ఎదగాల. హల్లెలూయా. అధికారంలో ఏం కావాలా? ఎదగాల. ఈ శిష్యులు ప్రార్థిస్తే ఆ సొమ్ము వ్యాధి పోలేదు. పోకపోయేసరికి యేసుప్రభుని అడుగుతున్నారు, దేవా ఈయన ప్రార్థన చేయమని వచ్చిండు, మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం. అప్పుడు యేసుప్రభు వాళ్ళని చూసి తిట్టిండు వాళ్ళని, విశ్వాసం లేని మూర్ఖులారా, ఇంకెంతకాలం నేను మీతో ఉంటా అనుకుంటున్నారు అని చెప్పి ఆ కుమారుని పిలుచుకొని, చెవిటిదైన మూగ దయ్యమా బిడ్డను విడిచి వెళ్ళు అన్నాడు. మాట సెలవిచ్చిండు. అప్పుడు వెంటనే వాడు కింద పడి బాగైపోయిండు. హల్లెలూయా. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, పాపం
అయ్యా మేము ప్రార్థన చేస్తే లేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ దయ్యం వాడిని విడిచి పోయింది, ఎందుకు అని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇవి ఉట్టుట్టిగా పోయేటి కావు. అంటే కొన్ని తక్కువ అధికారంతో వెళ్ళిపోతాయి, కొన్ని ఇంకా ఎక్కువ అధికారం చాలా అవసరం. కొన్ని ఇప్పుడు ఆ చైర్ని నేను చిన్నగా ఇట్లా జరిపేస్తాను, కానీ ఒక పెద్ద సోఫాని జరిపేస్తానా? చైర్ని జరిపినట్టు కరణమ్మా జరుపుతామా? చైర్ని జరిపితే ఎంత శక్తి అవసరం వస్తుందో, సోఫాని జరిపితే అంతకంటే ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనందరినీ ఏం చేస్తున్నాడు, తన శక్తి చేత నింపుతున్నాడు. హల్లెలూయా. సో మనకు అధికారం ఇవ్వబడుతుంది, శక్తి కూడా ప్రభు ప్రతిదినం మనకు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ఆ అధికారాన్ని దేవుడు మనల్ని, అధికారంతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మనము ఆయన ఇచ్చినటువంటి ఈవులను కలిగి ఉండాలి. ఆమెన్. లూకా సువార్తలో స్పష్టంగా చూస్తున్నాం, దేవుడు శత్రు బలమంతటి మీద మనకు అధికారము ఇచ్చిండు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిచ్చిండమ్మా నీకు? ఎవరికి ఇచ్చిండు? సేవకునికే ఇచ్చిండా? ప్రార్థన చేష్టలకే ఇచ్చిండా? అందరికి ఇచ్చేసిండు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం ఇస్తున్న. సంఘమంతటికి ఏమిచ్చిండు దేవుడు? సంఘమంతటికి అధికారం ఇచ్చినప్పుడు సంఘమంతా నాకు అధికారం ఉందని చెప్పి శక్తిలో ఏం కావాలా? దినదినము ఎదగాల. అధికారం నీకు ఆల్రెడీ వచ్చేసింది, దేవుడే ఇచ్చేసిండు, అధికారము ఇచ్చిండు నీకు. శక్తి మాత్రం నువ్వేం చేసుకోవాలా? దినదినం ఎక్కువ చేసుకోవాలా. ఎట్లా ఎక్కువ అవుతుంది? దేవునితో కలిసి నీవు సహవాసంలో ఉన్నప్పుడు. ఆమెన్. ఆయనతో నీవు గడుపుతున్నప్పుడు, ఆయనతో నీవు సమయము గడుపుతున్నప్పుడు నీలో ఉన్న ర్యాంక్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే పేతురు, యోహాను వాళ్ళు ఎటువంటి స్థితికి వచ్చారంటే, వాళ్ళు ఎంత శక్తిని కలిగి ఉన్నారంటే, నీడబడితేనే రోగులు స్వస్థత పొందిన. పేతురు యొక్క నీడబడితేనే. హల్లెలూయా. అమ్మా మీకు అర్థమవుతుందని నేను చెప్తున్న సంగతి. దేవుడు నీకు అధికారం ఇచ్చిండని పోయి లబ ప్రార్థన చేస్తే నీ శక్తి తక్కువ ఉంది, నువ్వు ఎదుర్కొంటుంది పెద్ద దయ్యంని, అది నీకు ఇంటదా? వినది, నవ్వుతూనే ఉంటుంది. అందుకనే దయ్యం పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి కొంతమంది సేవకులు పోయినప్పుడు వాళ్ళని తిడతా ఉంటుంది దయ్యం. ఎందుకు? వీళ్ళ శక్తి దానికంటే తక్కువగా ఉన్నది. హల్లెలూయా. దయ్యం శక్తి కంటే ఈ ప్రార్థన చేస్తున్న వాళ్ళ శక్తి తక్కువైనప్పుడు ఆ దయ్యం ఏం చేస్తుంది? తిడుతూనే ఉంటుంది, వినదు. ఆమెన్. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి సమయం దేవునితో గడపాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము శక్తిలో ఏమవుతాం? రోజు ఎక్కువ అవుతాం. హల్లెలూయా. నీకు పర్మిషన్ దొరికింది దయ్యాలు వెళ్ళగొట్టమని. ఇక నాకు పర్మిషన్ దొరికింది దయ్యాలు వెళ్ళగొట్టమని కూర్చుంటే కుదరదు. నీవు శక్తిలో కూడా ఏం కావాలా? ఎదగాల. పవర్ అండ్ అథారిటీ. హల్లెలూయా. శక్తి ఉండాలా, అధికారం కూడా ఉండాలా. ఆమెన్. నీకు అధికారం ఇచ్చి దొంగను పట్టుకపో అంటే వీడికి ఉరక చాత కాలేదనుకుందాం, వాడు అధికారానికి సరిపోతాడా? ఒక భటుడి లెక్క పరిగెత్తి పట్టుకో అంటే వీడికి పరిగెత్తడమే చేత కాదు, కానీ అధికారం ఉంది, వాడు ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. ఆమెన్. అధికారం ఉండాలా, పరిగెత్తే సత్తా కూడా ఉండాలి. అప్పుడే మనం దొంగలని పట్టుకోగలుగుతాం. హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుందా? అందుకే కొన్నిసార్లు మనం కొందరికి ప్రార్థన చేయబోతూ ఉంటాం. ప్రార్థన చేయడానికి పోతాం, మనమే ఆ దయ్యాన్ని వెంబడి పెట్టుకొని వస్తాం. జ్వరం వచ్చిన వాళ్ళకు ఒక ప్రేయర్ చేయబోతాం, వచ్చిన తర్వాత మనమే జ్వరం వచ్చి పండుకుంటాం. ఎందుకు అని అంటే మన దగ్గర శక్తి లేదు. అధికారం ఉన్నది, దేవుడు ఇచ్చిండు అని చెప్పేసి నువ్వు ఉరుకుతూ ఉంటావు, కానీ శక్తి లేకపోతే వ్యర్థమే. అందుకే మనకు భక్తి ఉంటే సరిపోదు, ఆ భక్తిలో ఉన్న శక్తిని కూడా మనము ఆశ్రయించాలి. ఆ శక్తి ఏంటంటే 100% నీవు దేవునితో విధేయత కలిగి సహవాసము చేయాలి. ఆమెన్. సో సంఘము దేవునికి విధేయులుగా ఉంటుందా? ఇప్పుడైతే సంఘానికి, ఈ లోకంలో ఉన్న సంఘానికి ఎటువంటి తేడా లేదు. సంఘంలో ఉన్న మనుషులకు, ఈ లోకంలో ఉన్న ఇతర సంఘాల మనుషులకు ఎటువంటి తేడా కనిపించట్లేదు. ఇక్కడ అవే నాట్యములు, ఇక్కడ అవే మాటలు, ఇక్కడ అవే జీవితాలు. బయట ఉన్న మనుషులకు కూడా, సంఘం వెలుపలున్న వాళ్ళు కూడా అవే నాట్యాలు, అవే జీవితాలు, అవే బ్రతుకులు. ఆమెన్.
క్రైస్తవుడనని చెప్పుకొని మరి వ్యర్థమైన బ్రతుకు బతుకుతున్నారు శక్తి లేకుండా. శక్తి లేని వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కారు. ఆమెన్. నమ్మి బాప్టిజం పొందిన వాళ్ళ వల్ల ఏం జరుగుతాయట? సూచక్రియలు. ఫస్ట్ దయ్యంలను వెళ్ళగొడతారు. ఆమెన్. నువ్వు శక్తిలో ఎదగాల. ఈ సంఘం దేంట్లో ఎదగాల? శక్తిలో ఎదగాల. పక్కలకు చెప్పండి, నీ దగ్గర శక్తి, దేవుని శక్తి ఉండాలని చెప్పండి. గట్టిగా చెప్పండి. ఈ దినం మీరు వచ్చారు కదా, అల్కగా తీసుకోవద్దు. సేవకుడు ఏమాత్రం అల్కగా తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకుంటున్నాం. మనం ఇట్లా ఉంటే సిగ్గుచేట మనకి. ఇంకెంతకాలం మనం ఇట్లాంటి జీవితాలు జీవిస్తాం? మనము దేవుని శక్తిని కలిగి ఉండాలా. బ్రతికి ఉన్నంత కాలం దేవునికి నమ్మకమైన సేవ చేయాలా. అబద్ధపు సేవకులుగా, అబద్ధపు మనుషులుగా ఉండదు. మనం ఏం చెప్తున్నామో అది అక్కడ కనబడే విధంగా దేవునికి విధేయత మనం చూపాలా. హల్లెలూయా. ఏలి అన్నాడు, మీ దేవునికి మీరు ప్రార్థన చేసుకోండి, నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటా. ఎవరు దేవుడు అగ్నిని పంపించి కాలుస్తాడో వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు. అందరం కలిసి అదే దేవుణ్ణి మనము మొక్కుదామన్నాడు. ఆమెన్. సవాల్ చేసిండు. తెలుసు వీనకి నువ్వేం చేస్తున్నావో నీకు తెలవాలా. ఆమెన్. ఆయన చెప్పిండు, మా దేవుడు అగ్నిని పంపిస్తాడు, కాల్ చేస్తాడని చెప్పిండు. ఏం చేసిండు? చూపించిండు కూడా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో కానీ నీ దగ్గర ఉన్నదే ఇతరులకు నీవు ఇవ్వగలుగుతావు. నీ దగ్గర లేని ఇతరులకి నువ్వేమీ ఇవ్వలేవు. నాకు కలిగింది నేను నీకు ఇస్తున్నానంటే ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే నేను ఈ మాట చెప్తున్నాను. యేసు ప్రభుతో ఉన్నప్పుడు శిష్యులైన పేతురు, యోహాను ఎటువంటి అద్భుతాలు చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చిందో అప్పుడు అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి నీలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. హల్లెలూయా. అందుకే అపొస్తలుల కార్యంలో ఆయన అంటున్నాడు, నేను ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదికి రాకుండా, ఆత్మచేత మనం నడిపించబడకుండా నువ్వు ఎక్కడ ఏ దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేవు, ఏ రోగాన్ని వెళ్ళగొట్టలేవు. ఆమెన్. నీకున్న కుటుంబ సమస్య నువ్వు ఎప్పుడు తీర్చుకోలేవు. హల్లెలూయా. ఇక్కడ పాములు, తేళ్ళు అంటే దయ్యాలే. ఈ పాములు, తేళ్ళు ఇవన్నీ ఏంటి అంటే మనకున్న ఆటంకాలు, అభ్యంతరాలు, కుటుంబ సమస్యలు, అసమాధానాలే. ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. హల్లెలూయా. వీటి నుండి మనం ఏం కావాలా? విడుదల పొందాలి. విడుదల పొందాలంటే మనం ఏం కావాలి? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. పక్కలను అడగండి, నీలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీవు కలిగి ఉన్నావా అని అడగండి. ఏం చెప్పారు? ఉన్నదన్నారా లేదన్నారా? పరిశుద్ధాత్మ మీ కడుపులో అది మిమ్మల్ని ఊరికైనా ఉండనివ్వదు. వెళ్ళు ప్రార్థన చేయంటది, లేవు ప్రార్థన చేయంటది, మోకాళ్ళ మీద ఉండు ప్రార్థన చేయంటది, ఆ కష్టాలు ఉన్నాడు పలానా సహోదరుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయంటది. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? ఆత్మ మిమ్మల్ని ఊరికైనా ఉండనివ్వదు. హల్లెలూయా. నువ్వు పని చేస్తే దేవుని కొరకైనా చేయాలా, లేదంటే దయ్యం కొరకైనా చేయాల్సిందే. ఆమెన్. నువ్వు చేసే పనులన్నీ లోక సంబంధమైనవే. పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం కట్టుకోవాలా, ఏం సంపాదించాలా, ఎక్కడ పైసలు వస్తాయి, ఇవే మనము డబ్బులే నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఒకరోజు దేవుని కొరకు మనం బలంగా నిలబడి ఆయన సన్నిధిలో గడపడానికి సంఘము ఈ మాత్రం ఏర్పరచబడ్డది. హల్లెలూయా. ఆదివారం నాడు వచ్చే సంఘస్థులందరినీ ఈ సేవకుడు నమ్మడు. ఆమెన్. ఎవరైతే ప్రసవ వేదన పడి గర్భము ధరించి పిల్లలు కనాలే నేను అని అనుకుంటారో వాళ్ళే నిజమైన సంఘం. మనం గర్భం ధరించాలి, గొడ్రాలుగా మనము ఉండకూడదు. ప్రతి ఒక్కరము పిల్లలు కన్నా తల్లిలాగా ఉండాలి మనం. హల్లెలూయా. మరి దేవుడే ఆ విధంగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము పిల్లలు కనని దానం అయినప్పటికీ ఒక దినం నీ పిల్లలు వచ్చి నీ చెవులో చెప్పుట నీవు వింటావు అంటున్నాడు. ఈ స్థలం మనకు సరిపోదు అంటున్నాడు. హల్లెలూయా. మనకి ఈ స్థలం ఇరుకుగా ఉన్నది, మనం ఇంకొక విశాల స్థలాన్ని కట్టుకుంటామని పిల్లలు వచ్చి సంతానహీనురాలవైనప్పుడు ఉన్నటువంటి నీకు పుట్టిన పిల్లలు వచ్చి చెప్తారు. ఎప్పుడు పుడతారు? మనకి గర్భం ధరించకుండా. మరియమ్మ గర్భం ధరించకుండా యేసుప్రభుని కన్నదా? కనలేదు. ప్రార్థించకుండా ఏదైనా జరుగుతుందా? జరగదు. ప్రార్థన దేవుని కంటే గొప్పది కాదు. కానీ దేవుడు ప్రతి దినం ప్రార్థించినాడు. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో ముచ్చటించడం, దేవునితో కలిసి జీవించడము. హల్లెలూయా. సో ప్రతిదీ కూడా ప్రార్థనలో మనము దేవుణ్ణి అడగాల. సో ఈ దినం మనం నేర్చుకుంటున్నాం, పరిశుద్ధాత్మ శక్తి మనము కలిగి లేకపోతే
ఎటువంటి అద్భుత కార్యం దేవుని కొరకు మనం జరిగించలేం. ఆమెన్. చెప్పండి అందరూ కూడా, పరిశుద్ధాత్మ లేకుండా ఏ పని కూడా దేవుని కొరకు చేయలేమని చెప్పండి. ఆత్మ లేకుండా నువ్వు ఏ పని చేసినా అది దురాత్మ వలననే చేస్తావు. ఆమెన్. దేవుని ఆత్మ కావాలి మనకి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన శక్తి నీలో బలంగా పనిచేస్తుందని నువ్వు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఎప్పుడు అది పనిచేస్తుంది అని అంటే, దేవుడు నిన్ను పిలిచిన స్థలంలో నువ్వు నిలబడ్డప్పుడే ఆ శక్తి 100% పనిచేస్తుంది. కరణమ్మ ఎప్పుడు పనిచేస్తుంది? దేవుడు నిన్ను పిలిచిన స్థలంలో నీవు ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. దేవుడు పిలవకుండా నువ్వు ఇంకొక స్థలంలో ఉండి అక్కడ దేవుడు పనిచేయాలి, ఇక్కడ దయ్యాన్ని నిలగొడతా, అక్కడ దయ్యాన్ని నిలగొడతా అంటే అవన్నీ నీకే రిటర్న్ చెప్తాయి, నిన్నే బట్టలు దించేస్తాయి. ఎందుకంటే నీకు ఇక్కడ అధికారము లేదు. ఎందుకు? నీ అధికారం ఏమైనది? దేవుని మాట. నీ అధికారం ఏంటిది? దేవుని మాట. నీ దేవుని మాట ఏముంది? నువ్వు వెళ్ళి ఫలానా స్థలంలో దయ్యం వెళ్ళగొట్టు అంటున్నాడు. నీ పని అదే అంటున్నాడు. నీకు నేను ఇచ్చిన పని అదే అంటాడు. నీవేమో ఇంకొక ఊరిలోకి వెళ్ళి అక్కడ దయ్యాన్ని వెళ్ళగొడతా అంటే అక్కడ వింటదా? వినదు. హల్లెలూయా. మనం ఒక పరిధి దాటి ఇంకొక పరిధికి వెళ్ళిపోయినామంటే ఇక్కడున్న అధికారులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేరు. ఆమెన్. ఇక్కడ ఒక దొంగతనం చేసి వేరే దేశానికి వారిపోతే ఇక్కడ ఉన్న అధికారులు ఏమైనా చేస్తారా? వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేవారు దాకా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఈ దేశం రాకపోతే అక్కడనే ఉంటే ఏమీ చేయలేము. హల్లెలూయా. అంటే ఆ విధంగా నేనేం చెప్తున్నానంటే, మనకు దేవుడు ఎక్కడ ఉండమన్నాడో, మనకు దేవుడు ఏం చెప్పినాడో, మనకు దేవుడు ఏం చేయమని చెప్పిండో ఆ పని చేస్తున్నప్పుడే నీ అధికారం పనిచేస్తుంది, నీకు నా శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకనే ఆ బిడ్డ నిన్న ఫోన్ చేయగానే సంఘానికి కాపరిగా దేవుడు నన్ను నిలబెట్టినాడు. నమ్మి అంత దూరం నుండి ప్రతి ఆదివారం ఇక్కడ వస్తుంది తల్లి అంటే దేవుడు నమ్మిండు ఆమె విషయంలో. ఈ సేవకుడైతే ఆమె కొరకు చక్కగా ప్రార్థన చేస్తాడని నమ్మి ఇక్కడికి పంపిస్తే ఒక దినం దుష్టుడు ఆమెను ఆటంకపరిచినప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలా? మొరిగే కుక్కలాగా ఉండాలా. ఆమెన్. ఎట్లుండాలా? మొరిగే కుక్కలాగా ఉండాలా. నా దగ్గర ఏముందో మీకు ఇవ్వాలా. ఆమెన్. నా దగ్గర ఏముండాలా? పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రార్థన నడిపింపు, ఆయన శక్తిని కలిగి దేవుని చిత్తం మీదనే మనం ఆధారపడ్డప్పుడు అద్భుతములు మనము చూస్తాము. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అని అంటే మనల్ని అందరినీ ఎవరు నడిపించాలా? దేవుని ఆత్మ. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మన లోపల ఏముండాలా? దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగి ఉండాలా. ఆమెన్. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడే శిష్యులు ఈ విధంగా అద్భుతాలు చేయగలిగినారు. అంతవరకు దాకా వాళ్ళు ఏ పని చేయలేరు. కూర్చొని దేవునిలో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవా నువ్వు ఆత్మను పంపిస్తానన్నావు అని చెప్పి పాటలు పాడుతారు సంతోషంగా, ఆనందంతో. అంటే పరిశుద్ధాత్మ లేకుండా కూడా ఆనందంగా పాటలు పాడచ్చు దేవునికి. పరిశుద్ధాత్మ లేకుండా చాలా సేవ చేయొచ్చు మనం. ఆత్మ నడిపింపు లేకుండా ఎంతెంతో చేసి ఒక దినం మనం దెబ్బతింటాం. నీవెవరో నాకు తెలియదు అంటాడు. అందుకని దేవుడు చెప్పిన పనులే మనం చేయాలా. ఆమెన్. దేవుడు చెప్పిన పనిని నీవు జరిగిస్తున్నప్పుడే శక్తిలో నీవేమవుతావు? ఎదుగుతావు. ఆమెన్. శక్తిలో నీవేమవుతావు? ఎదుగుతావు. నీ ర్యాంక్ పెరుగుతుంది. నీకు దేవుడు మంచి కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యంలో ఎన్ని చదివినప్పటికీ ఇక్కడున్న తాత్పర్యం ఏంటంటే నీవు సంఘాన్ని ప్రేమించాలా. హల్లెలూయా. సంఘాన్ని ఏం చేయాలా? ప్రేమించాలా. ప్రేమలో చాలా బలం ఉంది, శక్తి ఉంది. ప్రేమనే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యమైన అధికారం కింద ఉన్న వాళ్ళందరూ కూడా తోటి సహోదరులను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కష్టాలు ఉంటే అట్లా చూడనట్టు వెళ్ళిపోరు. ఇబ్బందుల్లో ఉంటే విననట్టుగా విడిచిపెట్టం. ఒకరికొక ఇంట్లో సమస్య వచ్చింది, ఒకరు నిద్రించినారంటే సంఘమంతా అక్కడ ఏం చేస్తారు? ప్రేమను వ్యక్తపరుస్తారు, ఓదార్పునిస్తారు. దేవుని స్థానంలో ఉంటున్నాం మనం సంఘంగా. ఈ దినం కూడా ఉపవాస ప్రార్థన మన సహోదరుల కొరకు, కుటుంబాల కొరకు, కష్టాలు ఉన్న వారి కొరకు, ఈ విధంగా వాక్యంలో సెలవిచ్చినట్టుగా నానా రోగగ్రస్తుల కొరకు, దైవశక్తుల చేత పీడింపబడుతున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆమెన్. అందుకే నువ్వెవరి కోసం ఏం చేసినా, వాక్యం బోధించినా, ప్రార్థన చేసినా నీ దగ్గర లేనిది నువ్వు ఎప్పుడు ఇయ్యలేవు. హల్లెలూయా. నీ దగ్గర ఆనందం లేకుండా ఇతరులు ఆనందంగా ఉండాలంటే నువ్వు అది ఇవ్వలేవు. నేను నేర్చుకోకుండా ఇతరులకు నేర్పించాలంటే అది ఎప్పటికీ జరగదు. అందుకే భక్తుడు చెప్తున్నాడు పేతురు, నాకు కలిగిందే నీకు
ఇస్తున్నాను. సంఘము ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, లేనిది ఎక్కడి నుండి ఇస్తాం? ఇవ్వలేం. కాబట్టి ముందుగా సంఘంలో సకల సమృద్ధి చేత సంఘము నింపబడాలి, ఆత్మీయ వరముల చేత నింపబడాలి. ఆమెన్. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం చింతించాల్సిన పని లేదు. కాబట్టి అందరం కూడా ప్రభువుని అడుగుదాం, అయ్యా నా దగ్గర లేకుండా నేను ఎవరికి ఏమి ఇవ్వాలి. నిన్న ఊటావుటిగా ఫాస్ట్గా ఇద్దరిని రెడీ చేసుకొని కారులో ఇద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడు చూసినా రెడీగా ఉండాలి మనం. అక్కడికి వచ్చి ఇంకా 10 దయ్యాలని మీరే మీ లోపల ఎంబడబెట్టుకొని వచ్చారనుకో, అది వికారం అయిపోతుంది. హల్లెలూయా. కాపాడదామని పోయి నువ్వే అటే చచ్చిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా శక్తితో ఉండాలి. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలకు వెళ్ళమంటే కొందరు సేవలో భయపడుతూ ఉంటారు. ఎందుకు? అక్కడ దయ్యాలు బలంగా పనిచేస్తూ ఉంటాయి. దేవుడు వెళ్ళమంటాడు, వీళ్ళు వెళ్ళరు. వెళ్ళినా దేవునికి అనుకూలంగా ఉండకపోవడం వలన అక్కడున్న దయ్యాలు వీళ్ళ కుటుంబాలను ఏం చేస్తాయి? చీల్చేస్తాయి. ఆమెన్. కాబట్టి సేవకుల కుటుంబాలు, సంఘము అన్నిటి కొరకు మనము ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ఆమెన్. సంఘక్షేమం కొరకు, సంఘంలో దేవుడు ఉండాలని, దేవుని అగ్ని మండాలని మనం ఏం చేయాలి? ఈ దినం ప్రార్థన చేయాలి. ఆమెన్. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా దగ్గర ఉన్నదే నేను ఇతరులకు ఇవ్వగలుగుతాను, లేకపోతే ఎవరికి కూడా నేను ఇవ్వలేనని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరియస్ లార్డ్. వందనాలు తండ్రి. తరతరాలలో, యుగ యుగాలలో, జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం దేవుణ్ణి అడుగుదాము. ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్నటువంటి దేవుడు. ఆయన నామమును గణపరచుదాం, ఆయన నామమును మనము గొప్ప చేద్దాం.